ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినంత మాత్రాన మన పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే రాజముద్రతోనే గతంలో పాస్ పుస్తకాలు ఉన్నాయి. గత 5 ఏళ్లలో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ కొంతనపాడు విలేజ్ లో మన గౌరవ శాసనసభ్యులు మరి ఈ రోజున రైతులందరికీ కూడా రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయటం, ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనటం, రైతులందరితో మమేకం అయ్యి ఈ పాస్ పుస్తకాలు ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు మరి వాటి మెహర్బానీ కోసం ఆయన ఫోటోతో సహా పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేయించుకుని మరి రైతులు సంపాదించుకున్నటువంటి భూముల మీద ఆయన వ్యక్తిగతమైనటువంటి ఫోటో వేసుకుంటాం అనేది చాలా దారుణం. మరి దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మార్చాలి అనే ఉద్దేశంతో ప్రజలకు హామీ ఇవ్వటం, తద్వారా మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ ఫోటో లేకోకుండా రాజముద్రతోటి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజముద్రతోటి ఈ పుస్తకాలు ఇవ్వటం అనేది చాలా సంతోషం. రైతులంతా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన బొమ్మ ఉండటం వల్ల మా పిల్లలకి లేదంటే వాళ్ళ పిల్లలకి ఇవ్వటానికల్లో ఆ బొమ్మలు అవసరం లేదు. ఎందుకంటే ఆయన భూమి కాదు, మేము కొనుగోలు చేసినవి లేదా మా తాతలు తండ్రుల నుంచి డిరైవ్ అయినటువంటి భూమి ఇది. కాబట్టి ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు మన కొండతనపాటు మీ ఆస్తి మీ హక్కు అన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో మా ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా గవర్నమెంట్ ముద్రతో మీ ఫోటోలతోనే మీ పేర్లతో మీ పాస్ పుస్తకాలు అందజేస్తాం అన్నమాట నిలబెట్టుకున్నారు. మరి ఈ విషయంలో రైతులంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతతో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేరుతోనే వాటి సరిహద్దు రాళ్లు కానీ ఆ రంగురాళ్ళు వాళ్ళ రంగులతో వేసుకోవడం వల్ల అసలు ఆలోచించారు అప్పుడు మన భూములు ఉంటాయా పోతాయా అసలు అనే ఒక ఆందోళన అయితే కలిగింది. రంగురాళ్ల మీద కూడా అంటే సరిహద్దు రాళ్ల మీద కూడా మరి గతంలో ముఖ్యమంత్రి గారి బొమ్మ వేయటం అనేది చాలా దారుణం. రాయి మీద బొమ్మలు వేయాల్సినటువంటి అవసరం లేదు. సరిహద్దులు నిర్ణయించడానికి సర్వేయర్ కొలుస్తారు, ఆ కొలిసిన దాని మీద రాళ్లు పాతితే సరిపోతుంది. అనవసరంగా కోట్ల రూపాయలు ఈ పాస్ పుస్తకాల మీద బొమ్మలు, రాళ్ల మీద బొమ్మలు వేయటం వల్ల ప్రజాధనాన్ని వృధా చేయటం అనేది గతంలో జరిగింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం వారు సరిచేసి మరి రైతులందరికీ కూడా న్యాయం చేస్తున్నందుకు ఈ కొండతనపాటు గ్రామ ప్రజల తరపున రైతుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మా పుస్తకాలు వాళ్ళు వేసుకోవడం మాకు అంత బాధాకరంగానే ఉంది. పైగా బొమ్మలు గిమ్మలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ చక్కగా ఇప్పుడు రాజముద్రతో ఇది గవర్నమెంట్ ఎవరిచ్చినా గవర్నమెంట్ మారుతూ ఉండొచ్చు, పోతూ కొత్తగా రావుస్తుంది. కాబట్టి ఎవరు శాశ్వతం కాదు, ఇది శాశ్వతమైన పత్రం కాబట్టి చాలా విధాలుగా మాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ నైస్ థింగ్ అండి. తప్పకుండా ఇది గతంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచనలు గత రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యం. ఎందుకంటే చివరికి వాటర్ ట్యాంకులకు కూడా వాళ్ళ రంగులు వేసుకునే పరిస్థితి. అంటే ప్రజాధనాన్ని ఎందుకు అంత దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏముందంటే ఎస్పెషల్లీ మీ పాస్ పుస్తకాలకు సంబంధించి ఆయనకు ఒక ఫ్యాన్సీ అండి, అంతే. ఆయనకు ఒక ఫ్యాన్సీ, అంతేగాని ఇప్పుడు ఎప్పుడు కూడాను చేసే పనులు బట్టి డిసైడ్ అవుతారండి. అంతేగాని ఆ రంగులు వేస్తేనో లేకపోతే ఏదైనా హంగులు ఉంటే కానీ ఉండదు. కాబట్టి ఇప్పుడు దిస్ ఈస్ ది బెస్ట్ థింగ్ అండి. వీ అప్రిషియేట్ ది గవర్నమెంట్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని. మా ఎమ్మెల్యే ఇదివరకు సెక్రటరీలోనే మార్చేసేవాళ్ళని చెప్పారు కదండి. ఇప్పుడు మాది దీనికి ఒక అథారిటీ ఉందని చెప్పేసి మాకు నమ్మకం వచ్చేసింది. మాకెవరికి పత్రాలు ఉండేవి కదా, అందువల్ల ఆ డాక్యుమెంట్స్ లేకుండా మేము బతకాల్సి వచ్చేదేమో. ఇప్పుడు ఆ బాధ లేకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే సార్ గత ప్రభుత్వంలో కొన్ని ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెడితే మీకు చెప్పాలా, మిమ్మల్ని అడగాలని కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు కూడా అడిగిన నేపథ్యం. సో ఆ నేపథ్యంలో చివరిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఇలాంటి తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా భయానికి లోనయ్యారు. ఇప్పుడు మీకంటూ ఒక ధైర్యం అనేది కలిగిందంట. అది షూర్ అండి. అంతకుముందు భయం వేసింది. ఇప్పుడు మన చేతులు లేకుండా మనం ఈ పత్రాలు ఎక్కడ ఉంటే అవి మనం వెళ్ళి మనం అడుక్కోవడం ఎందుకు, జిరాక్స్ తీసుకుంటాం. ఇప్పుడు నేను లోన్ తీసుకోగలుగుతున్నాం, ఏదైనా చేయగలుగుతాం. పత్రాలు లేకపోతే ఎవరిస్తుంది? వీళ్ళు కూడా బ్యాంక్స్ కూడా లోన్ ఇవ్వరు కదండి. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉందండి మాకు. ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు బోడప్రసాద్ గారు ఎన్ని చేయటం దగ్గర నుండి చక్కగా మాకు సంతోషంగా మా పాస్ పుస్తకాలు మాకు స్వయంగా ఇచ్చారు. ఇవి ఏంటంటే బాబాయ్, రైతులు అనే పాటికి ఆ భూమితో వాళ్ళకు ఉండేటువంటి మమకారం వేరు. వాళ్ళ ఆస్తులు తాత ముత్తాతల నుంచి కానీ కష్టపడి సంపాదించుకుని రూపాయి కూడా పెట్టుకుంది. 100 ఏళ్ళ పుస్తకాలు పొలాలండి మా అవి మా ఎమ్మెల్యే గారి ద్వారాగా, ముఖ్యమంత్రి గారి ద్వారాగా చక్కగా మాకు నిలబెట్టుకున్నారంటారు చంద్రబాబు నాయుడు గారు. అది కాదండి, ఇచ్చారు, మనం నిలబెట్టుకున్నారు, మా చేతికి వచ్చినాయి. ఇప్పుడు ఏమనుకున్నారు? చాలా తికమక పడ్డామండి అప్పట్లో మేము.
ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అప్పుడు కనీసం సర్వేయర్లు కానీ లేకపోతే సర్వేయర్లు కానీ ల్యాండ్ ఎంత ఉంది లేకపోతే ఎవరికి కలిసింది ఇలా రకరకాల కన్ఫ్యూజన్ ఉంది మధ్యలో. ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే బోడి ప్రసాద్ గారికి చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. మొత్తం మీద రాజముద్రతో మీ పేరు మీద మీ వచ్చాయి ఆస్తి మీ కాబట్టి చేతికి చక్కగా రావడం. మేము సంతోషమైన బాబాయ్. చాలా సంతోషం. ముందు మా ఎమ్మెల్యే గారికి చెప్పాలి. ఇక్కడ సంక్రాంతి పండగ ముందే పండగ పండుగ వచ్చినట్టు ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. అది పిదిరాజుతో ఆస్తులు అయ్యి పిల్ల తరాంధ్ర ఈ పుస్తకం మీద ఆధారపడ్డారు అందరూ, మా కుటుంబ సభ్యులు అందరూ. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దానికి పేరు గతంలో జిరాక్స్ ఇస్తావులే లేకపోతే మా దగ్గర ఉంటాయి ఎన్ని రకాలుగా మా ఎమ్మెల్యే గారి ద్వారాగా మాకు సంతోషంగా ఉంది. బోడి ప్రసాద్ గారి మూలంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. డాక్యుమెంటేషన్ నా పేరు మీద ఉన్నప్పుడు వేరే వాళ్ళది ఉంటాం కరెక్ట్ కాదు కదా. అదే సో మీ ఆస్తులు సరే ఎప్పటి నుంచి ఉన్నవి భూములు అనేది? పాతకాలం నుంచి ఉన్నాయి. మీ ఆస్తుల మీద మీ పేరు ఉండటం అనేది ఎంతవరకు? హోల్డర్ పేరు ఉంటేనే కరెక్ట్ కదా ఎవరైనా. సో మీ రాజముద్రతో రావడం ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ నుంచి అయ్యే ఉన్నాయి, మధ్యలో ఈ మారిని అది ప్రాబ్లం అయింది కాబట్టి కొత్త. మీరేమనుకున్నారు అప్పుడు? అంటే గతంలో ఇట్లా వేస్తున్నప్పుడు లేకపోతే ఆయన ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మీకోసమే తీసుకొస్తారు అది అని చెప్పినప్పుడు ఏమైనా భయపడ్డారా? ఏమైనా కంగారు పడ్డా? అంటే ఇలా ఉంటది అనుకున్నాం మేము, ఇలా ఉంటది అనుకోలేదు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది. అట్లాగే మీకు పేపర్లు జిరాక్స్ పేపర్లో ఇస్తాం, మీరు ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా ప్రభుత్వానికి చెప్పాలి. అంతదాకా రానిలేదు అసలు, అంతదాకా రానిలేదు. ఎందుకని రానిలేదు అంటారు? మరి అదే భయపడే మార్చారు. సో ఇప్పుడు మీకు స్వేచ్ఛ అంటే మీకు సంతోషం ఉందా? హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అంటారా? ఒక రైతుగా మీ అభిప్రాయం చెప్పండి, ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక? చంద్రబాబు నాయుడు గారు మరుసటి రోజు డబ్బులు వచ్చేసినాయి, సంచులు ఒక రోజులో ఇచ్చారు, ఏం ప్రాబ్లం రాలా మాకు. రైతులు బాగా ఆదుకుంటున్నారా లేదా? రైతు పరంగా నాకైతే ఏం ప్రాబ్లం రాలా. మీ పాస్ పుస్తకాలు మీ పేరు మీద రావడం సంతోషమేనా? హ్యాపీ. పెద్దయినా ఈ రోజున మీ ఫోటోలతో వస్తున్న ఈ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటి? చాలా ఆనందంగా ఉందండి. బాగా ఇప్పుడు మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది, మాకు చాలా ఆనందంగా. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మలు వేసుకోవడం కానీ ఆ రంగురాళ్ళ మీద రంగురాళ్ళు వేయడం కానీ అప్పుడు ఎలా అనిపించింది బాబాయ్? బాధపడ్డామండి. అసలు రాళ్ళు ఏంటి, ఈ రాళ్ల మీద ఆయన బొమ్మ ఏంటి, అసలు మన ఆస్తి ఎక్కడ ఉందా, అసలు ఉందా లేదా అనేది కూడా చాలా మేము భయపడ్డాం, ఇబ్బంది పడ్డాం. ఇంతలోకి మన ఈ ప్రభుత్వం వచ్చింది, చాలా మార్పు వచ్చింది. అసలు ఎప్పటి నుంచో ఎప్పుడు తరతరాలుగా వస్తున్నాయా లేకపోతే మీరు కష్టపడి కష్టార్జితంతో కొనుక్కున్నదా ఏంటి బాబాయ్? ఇది మా కష్టాలతో కొంత కొనుక్కున్నాం, మా తండ్రులు తాతలు ఇచ్చింది కొంత ఉంది. వీటన్నిటి మీద మరి ఆయన బొమ్మలు వేసుకుని ఆయన రాళ్ళు బాదుకుని అది మేము చాలా బాధపడ్డాం, ఇబ్బంది పడ్డాం. ఏంటిది ఇట్లా ఎందుకు జరుగుతుంది, అసలు ఇది మందేనా కాదా, అసలు ఈ పొలం మనం అమ్ముకోవచ్చు అమ్ముకోకూడదు అని కూడా. ఇప్పుడు ఎస్పెషల్ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. మీరు ఏం చెప్తారు ఈ బాబాయ్ చంద్రబాబు గారికి? చాలా ఆనందంగా ఉందన్న, ఇక దీని గురించి చాలా సంతోషిస్తున్నాం. మాకు పాస్ పుస్తకాలు కానీ ఇవన్నీ ఆ బొమ్మలు వేసి మాదే ప్రభుత్వం ఎలాంటి లేదు, చాలా బాగుంది. మన ఆస్తి మన హక్కు అనే ఒక ఈ ధైర్యం వచ్చిందా బాబాయ్? వచ్చింది. ఓకే. బోడే ప్రసాద్ గారు చెప్పారు కదా రాజముద్రే ఉండాలి. అప్పుడు ఏమనుకున్నారు బాబాయ్? అప్పుడు ఏమనుకున్నారు అసలు? బొమ్మ ఉండకూడదని. అంటే అసలు మీ ఆస్తే కదా అది, మీరు కష్టపడి సంపాదించుకుని తాత ముత్తాతలు ఇచ్చింది అట్లా. ఇప్పుడు రాజముద్రతో మీ పేర్ల మీద వచ్చినాయి కదా, ఏం చెప్తారు గవర్నమెంట్? ఏం చెప్తారు? గవర్నమెంట్ ఈ బొమ్మ ఉండకూడదండి, ఇది కానీ రాజముద్ర ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఇచ్చాడంటారు మీకు? చెప్పిన మాట ప్రకారం ఆయన మాట నెరవేర్చుకున్నాడా? నెరవేర్చుకున్నా. ఎప్పటి నుంచి చేస్తావు వ్యవసాయం? ఎప్పటి నుంచి చేస్తున్నావు? అసలు ఏంటి, ఎంత మేర ఉంది మీకు? నేను 10 సంవత్సరాలు చేయట్లేదండి, 10 సంవత్సరాల కింద బయటకు అయింది. అప్పటి నుంచి కౌలుకి ఇస్తున్నారు కదా? కౌలుకే ఇస్తున్నాను, మా మేనల్లుడు చేస్తున్నారు, ఆయన ఇస్తున్నాడు కౌలు. సో మీ పేరు మీద రాజముద్రతో రావడం సంతోషమేనా? సంతోషం. Please subscribe to Leo News for more videos.